ప్రైజ్ లార్డ్. మీకు సాతానుకున్న బిరుదులు తెలుసా? ఇదిగో వాడి గురించి బైబిల్లో ఉన్న బిరుదులు ఏంటంటే, వాడు మోసగాడు, అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు అని రాయబడింది. అవును, సాతాను ఎప్పుడు చేసే పని అబద్ధాలు చెప్పడం. వాడు లేని దాన్ని ఉన్నట్టుగా చెప్తాడు, ఉన్నదాన్ని లేదు అంటాడు. మీరు నాస్తికుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని అడగండి దేవుడు ఉన్నాడని. వాళ్ళు అంటారు దేవుడు లేడని. కానీ ఏ దేవుడు లేకుండా, ఏ సృష్టికర్త లేకుండా సృష్టి అంతా ఎలా వచ్చింది? ఇదిగో దానికి వాళ్ళ దగ్గర పెద్దగా ఆన్సర్ ఉండదు. ఒక వ్యక్తిని దేవుడు ఉన్నాడు అని నమ్మించడానికి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోకలేదు. అతని బొటన వేలు అతనికి చూపించండి, దాంట్లో ఉన్న వలయాలు ఒక వ్యక్తి దగ్గర ఉన్నట్టు ఇంకొక వ్యక్తి దగ్గర ఉండవు. ఎంత యూనిక్గా దేవుడు మన అందరినీ తయారు చేశాడు. ఇదిగో ఇది చాలదా మన దగ్గరికి ఒక సృష్టికర్త ఉన్నాడని? ఇదిగో సాతాను ఇలాగే చేస్తాడు, ఉన్నదాన్ని లేదని చెప్తాడు, దేవుడు లేడని కొంతమందికి చెప్తాడు, ఇంకొంతమందికి ఇంకో అబద్ధం చెప్తాడు, ఇదిగో ఇతని దేవుడు కాదు ఇంకొక వ్యక్తి అని చెప్తాడు. ఇలా అందరినీ మోసగించడం, అందరినీ దారి తప్పించడం వాడి పని. అయితే బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పి. మరి మీరు దేవుని కనుగొన్నారా? మీ మార్గాన్ని కనుగొన్నారా? మీరు సత్యాన్ని కనుగొన్నారా? మీరు జీవాన్ని కనుగొన్నారా? కనుగొనకపోతే ఇప్పుడే రండి, లేదంటే వాడి మోసంలో మీరు చిక్కుంటారు. అమెరికాలో న్యూయార్క్ నగరంలో జార్జ్ సి పార్కర్ అనే వ్యక్తి అత్యంత గొప్ప మోసగాడు. అతను ఎంత మోసగాడు అంటే, న్యూయార్క్ నగరంలో తనకు ఒక కార్యాలయం పెట్టుకుని అమెరికాలోనే అత్యంత ఫేమస్ అయిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, బ్రాక్లిన్ బ్రిడ్జ్, ఇలా వీటన్నిటిని అమ్మేశారంటే. అతని మోసం ఎంత గొప్పది అంటే, ఈ బ్రాక్లిన్ బ్రిడ్జ్ని అమ్మేశాక ఆ కొనుక్కున్న వ్యక్తి అది నిజం అనుకుని ఆ బ్రిడ్జ్కి ముందు వెనకాల కూడా ఒక కలెక్షన్ బూత్ పెట్టేశారు, డబ్బులు కలెక్ట్ చేసే బూత్. దీని మీద నుంచి వెళ్ళాలంటే నాకు డబ్బులు కట్టాలని చెప్పి. వెంటనే పోలీసులు వచ్చారు, చూశారు, అడిగారు అసలు ఎందుకు మీరు ఏమన్నీ పెట్టారంటే, నేను కొనుక్కున్నానని ఒక షీట్ చూపించారు, ఇదిగో ఆ కాగితం అంతా అబద్ధం. పోలీసులు అతనికి నచ్చ చెప్పి పంపించారు. ఆ తర్వాత ఆ పార్కర్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. అయితే ఆ పార్కర్ అనే వ్యక్తి ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, చాలామందికి దాన్ని అమ్ముకుంటూ వెళ్ళిపోయారు. ఇదిగో చాలామంది ఆ కొనుక్కున్న వాళ్ళకి చెప్తూ వచ్చారంటే, నమ్మకండి అయ్యా అవన్నీ అలా అమ్ముతారని చెప్పి. అయినా సరే వాళ్ళు వినలేదు. ఆ బ్రిడ్జ్ కొనుక్కోవద్దు అంటే వినలేదు, ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కొనుక్కోవద్దు అంటే వినలేదు. వాళ్ళు బోల్డ్గా స్టెప్ తీసుకున్నారు. అతని మాటలన్నీ నమ్మి అది నిజమే అనుకుని దాన్ని తమ పేరు మీద రాయించేసుకున్నారు. దాన్ని బట్టి తన జీవితంలో చాలా నష్టపోయారు. ఈరోజు మీరు అలాగే ఉన్నారా? సాతాను మీకు అబద్ధాలు చెప్తుంటే వాటికి మోసపోతున్నారా? దేవుడు చెప్పిన మార్గం కాకుండా వేరే మార్గంలో వెళ్ళిపోతున్నారా? అయితే ఇప్పుడైనా కలుసుకో, దేవుడు వద్దకు రండి, ఆయన మీకు మరలా అవకాశం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు పోగొట్టుకున్నదంతా తిరిగిస్తాడు, మిమ్మల్ని మరలా నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మరి ఎందుకని ఇప్పుడే రాకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.